మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు అన్నారు. ఆయన మండల కేంద్రమైన నాగాయలంకలో కృష్ణానది ఒడ్డున ఉన్న ముక్కేర్లో నిర్వహించిన నియోజకవర్గం మత్స్యకారుల ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోస్తా తీర ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తూ సంక్షేమ పథకాల అమలు, వృత్తిపరమైన సమస్యలు గుర్తిస్తున్నామన్నారు. మత్స్యకారుల కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు నిస్వార్థంగా కృషి చేస్తున్నారన్నారు. ఎండి చేపల తయారీకి కుటీర పరిశ్రమగా గుర్తింపు తీసుకువచ్చి అవసరమైన అన్ని వస్తువులు కల్పించేలా స్థానిక శాసనసభ్యుల మండలి బుద్ధప్రసాద్తో కలిసి కృషి చేస్తామన్నారు. అందుకు అవసరమైన ప్రణాళికలను మత్స్యకార అధికారులకు తయారు చేసి ప్రభుత్వం ముందు ఉంచాలన్నారు. జిల్లా ప్రెసిడెంట్ గారు ఇద్దరు కలిసి వచ్చేసారు. రమేష్ ఇద్దరు వచ్చారండి. ఇద్దరు వచ్చారు. మనం ఆయన కదండి మాకు కూడా ఇన్ఛార్జ్ చేసినట్టు నాగరాజు అదే ఆయనే మనకి ఇన్ఛార్జ్ చేసి మాకు కూడా ఆయన చేసినప్పుడు ఇన్ఛార్జ్ అంటే మా జేడీ అవన్నీ చూసి మీకు అందరూ న్యాయం చేస్తామని కోరుకుంటూ, అలాగే ఇందాక సోదరులు చెప్పారు పట్టుకున్న అదే మన మత్స్య సంపదనే ఏ విధంగా మనం స్టోరేజ్ నమ్ముకోలేకపోతున్నాం అని. అది కూడా స్టోరేజ్లు మనకి ఎక్కడైతే మత్స్య సంపద ఎక్కువ వస్తుందో అక్కడ స్టోరేజ్లు పెట్టే విధంగా కూడా సీఎం గారితో మాట్లాడి మేము ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తాం. ఇందాక అలాగే ల్యాబ్ అండి సార్ చెప్తూ కూడా కొన్ని ఈ చెరువుల దగ్గర ఏమి ఫీడ్ వస్తుందో ఏమి వెళ్తుందో ఇది తెలియకుండా చాలా మట్టికి చెరువులు కూడా దెబ్బతినే పరిస్థితి. అలాగే నియోజకవర్గంలో ల్యాబ్ కూడా ఖచ్చితంగా మేము అందరం కలిసి ఎక్కడైతే మత్స్యకారు సోదరులు ఉన్నారో ఆర్థికంగా బలపడే విధంగా కూడా మేమందరం కలిపి కృషి చేస్తామని మీ అందరి దగ్గర కోరుకుంటూ చాలా